ముస్లిం కశ్మీర్ జమ్మూ కశ్మీర్ లో టూరిజానికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి. పహల్గాం దాడి తరువాత ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కొత్త టూరిస్టు స్పాట్లతో పాటు మౌలిక వసతుల కల్పన మీద కూడా కేంద్రం దృష్టి పెట్టబోతోంది. కేంద్ర మంత్రులు సెలబ్రిటీస్తో దీనిపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో స్తంభించిన టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. జమ్మూ కాశ్మీర్లో పర్యాటక కేంద్రాలను భారీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా తరచుగా రాష్ట్రంలో కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు పర్యటించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని టూరిస్టు స్పాట్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్కు భూతల స్వర్గమని పేరుంది. కానీ పహల్గాం దాడి తర్వాత టూరిజం రంగం కళ తప్పింది. అక్కడికి వెళ్లడానికి టూరిస్టులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనిపై దృష్టి సారించాయి. ప్రధాని మోదీ కూడా కశ్మీర్లో టూరిజం రంగానికి ప్రోత్సాహకాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో కొత్త టూరిస్టు కేంద్రాలతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. చాలా రోజుల తర్వాత శ్రీనగర్ టూరిస్టులతో కళకళలాడుతుంది. బోసిపోయిన దాల్ లేక్కు మళ్లీ పర్యాటక కళ వచ్చింది. దేశం నలుమూలల నుంచి ఇప్పుడిప్పుడే టూరిస్టులు తరలి వస్తున్నారు. పహల్గాం దాడిని మర్చిపోయామని, కశ్మీరీ ప్రజలు చాలా మంచివాళ్లని ఇక్కడికి వచ్చిన టూరిస్టులు చెబుతున్నారు. कोलकाता से हम आया है, पहले बार आ रहा है, अच्छा लग रहा है, सबको आना चाहिए। यहाँ पे सब माहौल ठीक हो गया, अच्छा माहौल है, सब लोग अच्छा है, होटल वगैरह वगैरह सब भी जो भी है सब अच्छा है, आर्मी लोग को अच्छा है, आना चाहिए सबको। वो तो जो होगा तो हो गया ना, अभी सब तो माहौल ठीक हो गया, अब आना चाहिए। किंतु आर्मी लोग अच्छा किया, मैंने एक चाहिए सबक सीखने के लिए, पाकिस्तान के लिए वो ठीक किया। जो भी है हम लोग है, हमारे आर्मी के साथ है, सब लोग के साथ हम है, वो जो करेगा पलटी जवाब हम देगा। सबको आना चाहिए, कश्मीर अच्छा है, देखना चाहिए। జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా రాష్ట్రంలో టూరిజం రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. కొద్ది రోజుల క్రితమే పహల్గాంలో ఆయన పర్యటించారు. కేబినెట్ సమావేశాన్ని కూడా అక్కడే నిర్వహించారు. పహల్గాంలో సైకిల్ పై తిరుగుతూ స్థానిక వ్యాపారుల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సాయం అందిస్తామని